ఈ సమయంలో నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. 4 ఆయుధములు. ఆమె చెప్పండి అందరూ, చెయ్యిలో పెట్టండి అందరూ, 4 పెట్టండి. 4. ఈ 4 ఆయుధాలు మీకు దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నాడు. ఈ 4 ఆయుధాలు ప్రభు మీకు ఇవ్వబోతున్నారు. ఈ 4 ఆయుధాలు ఏంటనేది ఈరోజు మన ధ్యానాంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరంలో సెల్స్ అనేవి ఉంటాయి. ఆ కర్ర తీసుకోండి బెదరు, ఆ కర్ర తూకం వేస్తున్నాడు ఆయన. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం వినండి నాన్న. మీ యవనస్తులు పాడైపోవటానికి కారణం ఏంటి తెలుసా? వాక్యం వినరు మీరు. అన్నీ వింటారు, పనికి మాలిన అన్నీ వింటారు, వాక్యం ఒకటే వినరు. మిగిలిన సోదంతా యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నీ చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో, కానీ వాక్యం వినరు. వినవలసింది వినరు. రోజే భోజనం చేస్తున్నారు మీరు, వారం రోజులు మీరు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఒక మొక్కకి వారంలో ఒక్కరోజు నీళ్ళు వేస్తే ఎలా ఉంటుందండి? అది బ్రతుకుతుందా, చేస్తుందా? అందుకని ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు కనుక మీకు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత నీరేసిన పని అవట్లా. దేవునికి స్తోత్రం. శనివారము, ఆదివారము, మంగళవారం, శుక్రవారం ప్రార్థనలు చేస్తే మన అంతరంగ పురుషుడు బ్రతుకుతాడు. ఆత్మీయ పురుషుడికి బలం వస్తుంది. అంతరంగంలో చచ్చిపోయి శరీరం ప్రకారం బ్రతకటం వల్ల ఉపయోగం లేదు. దేవుని దృష్టిలో అవి కౌంట్ అవ్వవు. కనుక దేవుని దృష్టిలో మనం కౌంట్ అవ్వాలంటే, ఆయన పిల్లలుగా ఉండాలంటే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని పిల్లలని పిలువబడతారు. ఆమేన్. నువ్వు దేవుని పిల్లోడుగా, పిల్లగా పిలువబడాలి, దేవుని పిల్లలుగా. ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరంలో సెల్స్ పనిచేస్తున్నాయి. వాటిని ఏమంటారంటే వైట్ సెల్స్ అండ్ రెడ్ సెల్స్ అంటారు. అంతేనమ్మా? వైట్ సెల్స్ అండ్ రెడ్ సెల్స్. ప్లేట్లెట్స్ పడిపోయినాయి గారు అంటారు చాలామంది. ప్లేట్లెట్లు పడిపోవటం అంటే అర్థం ఏంటంటే రక్త కణాలు పడిపోయినాయి. గనుక ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, డాక్టర్కి డాక్టరు జ్వరం వచ్చిందని నీకు చెప్పాడు. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ అంటాడు, నీకు ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్ని యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు, రాస్తాడు. ఎందుకంటే నీ శరీరంలో వైట్ సెల్స్ చనిపోతున్నాయి, రెడ్ సెల్స్ పెరిగిపోతున్నాయి, వ్యాధి పెరిగిపోతుంది. వ్యాధి పెరిగినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, 3 రోజులను ఉపవాసం ఉండి ఏమి తినొద్దు, 3 రోజుల తర్వాత మరలా నీకు వైట్ సెల్స్ రీప్రొడ్యూస్ అవుతాయని చెప్తాడు. దేవుని స్తోత్రం. అంటే మన అంతరంగంలో పోరాటం జరుగుతుంది. పోరాటంలో మనం బ్రతకాలంటే వైట్ సెల్స్ పెరగాలి. అదే రీతిగా మన అంతరంగ పురుషుడు బ్రతకాలంటే, ప్రియదేవుని బిడ్డలారా, మనం లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించేవారిగా ఉండాలి. లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించేవారిగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, లోకము, శరీరము, సాతాను, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క తలంపులు ఈ లోక సంబంధంగా ఉంటున్నాయి. లోకము అనేకమైనటువంటి తలంపులు మనకు వస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ తలంపులు మన మీద, మన యొక్క బ్రెయిన్ మీద ఎప్పుడు యుద్ధం చేస్తున్నాయి. హల్లెలూయా. ఈ యుద్ధ రంగంలో నీ తలంపులు చెడిపోతాయి, నీ ఆలోచనలు చెడిపోతున్నాయి, నీ ఉద్దేశాలు చెడిపోయి నువ్వు అపవిత్రుడైపోతావు. అపవిత్రత నీకు అంటుతుంది, అపవిత్రమైనవి చూస్తున్నావు, అపవిత్రమైనవి నీకు డ్రీమ్స్లో వస్తున్నాయి, అపవిత్రమైనవి నీ కళల ద్వారా సాతాను నీకు ఇంజెక్ట్ చేస్తున్నాడు. తద్వారా నీ శరీరంలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. రెండవది, ప్రియదేవుని బిడ్డలారా, శరీరం. ఈ శరీరము సుఖాన్ని కోరుకుంటుంది, శరీరము ఇచ్చలను కోరుకుంటుంది, శరీరము పాపాన్ని కోరుకుంటుంది, శరీరము ఈ లోకమైన అందాన్ని, శరీర దృఢత్వాన్ని కోరుకుంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, గడిచిన వారంలో ఒక అతను బాడీ ఫిట్నెస్ కొరకు షటిల్ ఆడుతున్నాడు. ఒక డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ షటిల్ ఆడుతున్నాడు. 32 ఇయర్స్ అంటండి. ఇలాగా కాక్ని అలా కొట్టాడు, ముందుకెళ్ళాడు, ముందుకు పడిపోయి చనిపోయాడు. ఏంటంటే హార్ట్ ఫెయిల్ అయిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు బాడీ ఫిట్నెస్ పెంచుకుంటే, శరీరాన్ని సక్సెస్గా చేసుకుంటే, శరీరాన్ని బిల్డ్ చేసుకుంటే, నువ్వు కండలు పెంచుకున్నంత మాత్రం నీకు దీర్ఘాయుష్యం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతకాలంటే ప్రభు కృప ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నువ్వు బ్రతకాలంటే దేవుని కృప నీకు ఉండాలి. ఈ లోకంలో అనేక రకాలైన పోరాటంలో, నేను ఇందుకు చెప్పాను కదా, సముద్రము గర్భంలో అంటండి దుష్ట శక్తులు ప్లాన్ చేస్తూ ఉన్నాయంట. ప్రతి వ్యక్తి గురించి వారి దగ్గర డేటా ఉంది.
ఆ డేటాలో ఏం జరుగుతుందో తెలుసా? నీ బలహీనతలన్నీ వాడు ఉపయోగించుకుంటున్నాడు. నీ బలహీనతలన్నిటిని వాడు ఏం చేస్తాడు? క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఎక్కడ దొరుకుతాడు వీడిని నొక్కాలి, ఎక్కడ వీడి ఆత్మీయస్థితిని పాడు చేయాలి, వీడి క్యారెక్టర్ని పాడు చేయాలి, ఈ అమ్మాయిని అల్లరి చేయాలి, ఈ అబ్బాయిని అల్లరి చేయాలి, వీడిదిగో ఈ వీక్నెస్, సినిమాలు చూసే పిచ్చి ఉంది, వీడు రాత్రులు మిడ్ నైట్ చూసే పిచ్చి ఉంది, ఈ అమ్మాయికి పాటలు పిచ్చి ఉంది, ఈ అమ్మాయికి సినిమా యాక్టర్లను ప్రేమించే పిచ్చి ఉందంటే అట్టి రీతిలో సాతాను నీకు గేలం వేస్తూ ఉన్నాడు. శరీరాన్ని జయించాలి ప్రియదేవుని బిడ్డ. తర్వాత సాతాను, హల్లెలూయా. ఈ సాతాను చాలా భయంకరమైనోడండి ప్రియదేవుని బిడ్డలారా. వాడు నిత్యము మన కుటుంబాలను నాశనం చేయటానికి, మన సంఘాలని పాడు చేయటానికి, వ్యక్తిత్వాన్ని పాడు చేయటానికి, మన చదువులు పాడు చేయటానికి, మన స్థితిగతులను పాడు చేయటానికి సాతానుగాడు నిత్యము వాడు పాడు చేసేవాడు. అబద్ధికుడు, మోసగాడు. ప్రియదేవుని బిడ్డలారా, పాపం ఎరగనటువంటి ఆది మా తల్లిదండ్రులైనటువంటి అవ్వను ఆదామును ప్రియదేవుని బిడ్డలారా పాపములోనికి లాగివేసాడు వాడు. కనుక ఈ అబద్ధికుడిని మనం జయించాలి. దేవునికి స్తోత్రం. పాతకాలంలో యుద్ధాలకు వెళ్ళినప్పుడు కత్తులు వాడేవారు. దేవుని స్తోత్రం. పాత యుద్ధాల్లో ఏం వాడేవారంటే కత్తులు వాడేవారు. తర్వాత ప్రియదేవుని బిడ్డలారా తుపాకీలు వచ్చినాయి, AK-47 రకరకాలు వచ్చినాయి. తర్వాత ప్రియదేవుని బిడ్డలారా ఇప్పుడు మిస్సైల్స్ ఉపయోగిస్తున్నారు. మిస్సైల్స్ ఇప్పుడు గాజా మీదకి, రష్యా ఉక్రెయిన్ మీదకి చాలా బాంబులు వేసింది. అపార్ట్మెంట్లోనికి బాంబుని, మిస్సైల్స్ని పంపిస్తున్నారు. వెంటనే ఆ యొక్క మిస్సైల్స్ ద్వారా ఏమవుతుందంటే ఆ బిల్డింగ్ మొత్తం స్మాష్ అయిపోతుంది. యుద్ధము. ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి ప్రభు ఎప్పుడో చెప్పారు. అయితే ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా మనకు దేవుడిచ్చినటువంటి ఆయుధాలు ఏంటి? పౌలు గారు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే మేము శరీరంతో యుద్ధం చేయట్లేదు. మనం యుద్ధం చేసేది శరీరంతో అయితే కొట్టచ్చు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. దేవుని ఎదుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని సహకారముతో. యేసయ్య మనలో ఉంటే ఈ యుద్ధ రంగంలో మనం గెలవగలుగుతాం. యేసయ్య మనతో ఉంటే సాతాన్ని గెలవగలుగుతాం. యేసయ్య మనలో ఉంటే ప్రియదేవుని శరీర క్రియల్ని గెలవగలుగుతాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యుద్ధ రంగంలో దేవుని ఎదుట అట్టి దుర్గములను పడద్రోయన జాలినంత దేవుని ఎదుట అంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఒక అమ్మాయికి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి ఉంది, లేదా ఒక ఏదో గుడ్డో లేకపోతే కుంటిదో లేకపోతే ఏదైనా ట్యూమర్ ఏదో ఉంది. ఆ బిడ్డను తీసుకొచ్చిన వెంటనే, ప్రార్థన చేసిన వెంటనే ఆ బిడ్డకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డలో ఉన్నటువంటి దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని ఎదుట ఆ దుర్గాన్ని, కొన్ని సంవత్సరాల నుంచి ఆ యవనస్తురాల్ని పట్టి పీడిస్తున్న దయ్యపు శక్తుల నుంచి విడిపించడానికి దేవుడు మనకి ఆ శక్తిని ఇచ్చాడనమాట. అది ఈ వాక్యం యొక్క అర్థమై ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. గనుక యుద్ధ రంగంలో చూడండి, సంసోను గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను కొట్టి చంపేశాడు. దావీదు ఒడిసెల రాయితో గొలియాతు తల మీద కొట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా గిద్యోను కొండ, దివిటి, బూరతో ప్రియదేవుని బిడ్డలారా మిద్యానీయుల్ని చంపేశాడు. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకి లేపి. గనుక సంసోను, దావీదు, గిద్యోను అందరూ నా వైపు చూడండి. సంసోను దగ్గర ఏ ఆయుధం లేదు. సంసోను ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడండి? 1000 మందిని చంపాడు. దావీదు ఒక చిన్న రాయితో గొలియాతుని చంపాడు. ప్రియదేవుని బిడ్డలారా గిద్యోను కొండ, దివిటి, బూరతో మిద్యానీయుల్ని చంపాడు. ఈ 3 కూడా ఎటువంటి యుద్ధాలంటే ప్రియదేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన యుద్ధం. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం. గనుక మనం ఇప్పుడు చేసేటువంటి యుద్ధము ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం. ఎఫెసీ పత్రిక 6:12లో, ఎఫెసీ పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ
ఎఫెసీ సంఘాన్ని 2 భాగాలుగా మనం ఆలోచించవచ్చు. దాని విశదీకరణ మొదటి భాగం అంతా కుటుంబాలు కట్టడానికి, రెండో భాగం అంతా సంఘాలు కట్టడానికి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ మరింత ఆత్మీయమైనటువంటి లోతులోనికి చెప్తున్నాడు. మీరు పోరాడునది శరీరులతో కాదు. ఒక నిమిషం ఆగండి. మనం పోరాడేదంట ఎవరితో కాదు, శరీరంతో. శరీరాకారంలో వచ్చి నిన్ను పీక పట్టుకుని కొడితే నువ్వు 1 కొడతావు, నిన్ను 2 కొడితే నువ్వు 3 కొడతావు. కానీ మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులు. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎవరితో పోరాడుతున్నాం మనం? ప్రధానులు. ఇప్పుడు మనకు ప్రధానులు ఎవరు ప్రధానులు? అధికారులు. లోకంలో ఉన్నటువంటి వారందరూ ఎవరితో వాడబడుతున్నారు వాళ్ళంటే చీకటి శక్తుల చేత వారు పరిపాలిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఉంటే మనం కదల్చబడం. దేవునికి గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధానులు, వాయుమండల శక్తులు, లోకనాథులు, ఈ లోక అధికారులు, వాయుమండల శక్తులు, సాతాను శక్తులు నీ చుట్టుముట్టి నిన్ను వెంబడించిన ఆయన నీ పక్షాన్నుంటే నిన్ను ఎవడు కదల్చలేడు. మనల్ని ఎవరు కదపలేరు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 9:2-9-10. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాడి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన అనుగ్రహించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామములో గొప్ప శక్తి ఉంది. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, 40వ వచనంలో చూస్తే అదే అధ్యాయంలో అతడు ఒక కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరుకుపోయిన. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదంటండి ఆ లోయలో నుంచి 5 రాళ్ళు తీసుకొచ్చాడట. ఈ 5 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి సమాధానానికి 5 రాళ్ళు పట్టుకున్నాడు. ఈ 5 రాళ్ళు పట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఒడిసెల్లో పెట్టి తిప్పి కొడితే గొలియాతు కళ్ళలోనికి వెళ్ళిందంట, బ్రెయిన్లోనికి వెళ్ళిపోయిందంట. ఈ మధ్య నేను ఒకటి ఛానల్లో చూస్తున్నప్పుడు కొన్ని దేశాల్లో పశువుల్ని చంపడానికి ఆ గన్స్ వాడతారు. గన్నులు ఉంటాయన్నమాట. ఆ గన్నులు ఏముంటుందంటే మేకులు అంటుతుంటుంది ఒక వెపన్, మేకు. ఎప్పుడైతే ఈ మాంసం కోయటానికి ఆ యొక్క గన్ను పెట్టి ఆ యొక్క ఆవులు కానీ గేదెలను కానీ ఎద్దులను కానీ మెదడు మీద పెట్టి కొడతారు. ఇలా టక్కన కొట్టిన వెంటనే ఆ మేకు లాంటిది మెదడులోకి వెళ్ళి వెంటనే తిరగబడి చనిపోద్ది. మన ఇండియాలో అయితే కోస్తారు, పీకలు కోస్తూ ఉంటారు. కానీ ఫారిన్ కంట్రీస్లో గన్తో టక్కన పేలుస్తారు. ఆ మేకు లాంటిది బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది, వెంటనే స్పాట్ డెడ్ అయిపోతాడు. చూడండి, ఆ దినాల్లో దావీదికి ఎంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. పెట్టి ఇక్కడ కొడితే గురి చూసి కొట్టేటప్పటికి ఈ గొలియాతు బోర్లంగా పడిపోయాడట. దేవుని చదువమ్మ మాట 17లోనే 47 అనుకుంటా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండెము వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి యుద్ధము. అందరూ చెప్పండి ఈ మాట. దావీదు ఎలా యుద్ధానికి వెళ్ళాడు? యుద్ధము యెహోవాదే. చిన్న రాయి పట్టుకుని వెళ్ళాడు, రాళ్ళు పట్టుకుని. అందరూ చూడండి, రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే. అపజయము సాతానుది, విజయము మనది. చెప్పండి, యుద్ధము. యుద్ధము అందరు చెప్పండి. ఇటు చూడండి తల్లి, ఉసురుమంట కూర్చోకండి. ఎలా చూడండి, యుద్ధము యెహోవాది. నేను చెప్పింది చెప్పండి, మీరు పెద్ద మేధావులాగా చెప్పకండి నాకు. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. అపజయము సాతానుది, అపజయము సాతానుది, విజయము
మనది. ఫ్రీగా కొట్టేసే వాళ్ళు ఎవరంటే మనం. గట్టిగా దేని స్తోత్రం చెప్పండి. ఇద్దరు దెబ్బలాడుకున్నారండి, డబ్బులు నీకు వచ్చినాయి. గట్టిగా దేని స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. యుద్ధమేమో దేవుడిది, యుద్ధము యెహోవాది, అపజయము సాతానుది, విజయము మనది. దేవుని గడి స్తోత్రం చెప్పండి. గనుక దావీదు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో తిప్పి తిప్పి కొట్టాడు. వెంటనే గొలియాతు తలలోనికి దిగిపోయింది. గొలియాతు ఏమైపోయాడండి, బోర్లంగా పడి చచ్చిపోయాడు. వెంటనే ప్రియదేవుని బిడ్డలారా, వాడి కత్తితో వాడి తలనే దావీదు నరికాడు. దేవుని స్తోత్రం. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఎవరి పేరట యుద్ధానికి వెళ్ళాడంటే యేసు నామములో యుద్ధాన్ని చేశాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఈ లోకంలో సాతానుని శరీరాన్ని జయించాలంటే, యుద్ధం చేయాలంటే యుద్ధము యెహోవాది అయి ఉండాలి, దేవునిది అయి ఉండాలి. నీవు యుద్ధ రంగంలో నువ్వు గెలవలేవు, అపవాదిని నువ్వు గెలవలేవు, మంత్రగాలిని గెలవలేవు, దేవశక్తుల్ని గెలవలేవు. నీవు గెలవాలంటే నీ ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన మహిమాన్వితుడు, మహాగణుడైనటువంటి దేవుడు. ప్రియదేవుని బిడ్డారా, కనుక ఒకసారి చదువు తల్లి, ఫిలిప్పీ 10:11 చదువు. 2:11. ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువని యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. చాలు తల్లి, దేవుని స్తోత్రం కలుగునుగాక. గనుక ప్రియ దేవుని బిడ్డారా, కీర్తన 46:11 ఒక మాట ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించిన ఆయన, ఎలా ప్రార్థించాలో నాకు రాదు. పేతురుకి 40 సంవత్సరాలు, యేసు ప్రభువుకి 32 సంవత్సరాలు. పేతురు తగ్గించుకుని అడుగుతున్నాడు, ప్రభువా నేను దెయ్యాన్ని ఎలగొట్టలేకపోయాను, సిగ్గుపడ్డాను నాయన, నాకు ప్రార్థన నేర్పించు. యేసు ప్రభు దగ్గర వారు ప్రార్థన నేర్చుకున్నారు. ఆమెను చెప్పండి, ప్రార్థన నేర్చుకున్నారు. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎలాగ ప్రార్థన చేశాడు వ్యక్తిగతంగా, యేసు ప్రభు ఏ రీతిగా గెత్సెమనే తోటలో కన్నీరు కార్చాడో, అదే రీతిగా పేతురు గారు మిద్ది మీదకి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం తెరవబడింది. దేవుని యొక్క మహిమ దిగిరావటం, ఆ దుప్పటలంటే ఆ అభిషేకం దిగిరావటం. ప్రియదేవుని బిడ్డారా, పేతురు చూస్తున్నాడు. పేతురు యొక్క నీడ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, పేతురు యొక్క గాలి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే యేసు నామాన్ని అతను పట్టుకున్నాడు. అపొస్తలుల కార్యాలు 3:3 నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నాకు కలిగినది ఏంటంటే నజరేయుడైనటువంటి యేసు శక్తిని నేను కలిగి ఉన్నాను. ఆమెను చెప్దామా. ఈ యేసు శక్తి ప్రియదేవుని బిడ్డలారా, అన్ని నామముల కంటే పై నామం, గొప్ప నామం. హల్లెలూయా. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ మరే నామానికి అంత శక్తి లేదు. ఆ ఒక్క శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, యేసు నామం. రెండవది దేవుని వాక్యం చెప్తున్నాను. రెండవ పాయింట్ దేవుని వాక్యం. ఎఫెసీ పత్రిక 6:17 త్వరగా చదవాలి తల్లి. రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మాయిలా చూడండి అందరూ. ఏం ధరించుకోవాలంట? శిరస్త్రాణం అంటే ఏంటి? శిరస్త్రాణం అంటే ఏంటి? హెల్మెట్ మీరు పెట్టుకుంటారు కదా. పోలీసులు హెల్మెట్ పెట్టుకోకపోతే అరెస్ట్ చేస్తారు, లేకపోతే పట్టుకుంటారు, లేకపోతే ఫైన్ వేస్తారు. ఎందుకు అది? మనకి విలువైనటువంటి భాగం ఏదంటే తల. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. తలకి ఏం ధరించమన్నాడైనా? అమ్మా, శిరస్త్రాణమును మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును పట్టుకోవాలట మనం. దేవుని స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 2:14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగుడును సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని స్తోత్రం.
దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోండి. అట్టి జనము ప్రతి దినము చదవమ్మా, కంటిన్యూ చేయి. అట్టి జనము మధ్యను అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రి నేను ప్రేయర్ చేస్తా ఉంటే దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. మీ తలల మీద ఏదో తెల్లటి కిరీటం లేక కనబడుతుంది, నాకు అందరి మీద అలా కనపడింది రాత్రి. దేవుని స్తోత్రం. జ్యోతుల్లాగా కనపడ్డారు రాత్రి నాకు దర్శనంలో. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరూ ఇంటికాడ కూర్చుని అంట్లు కడుక్కోండి. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు రారు, మీరు పాటలు పాడరు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేదు, మందిరం శుభ్రం చేయడానికి రారు, ఇంటికాడ గువ్వల్లాగా కూర్చుంటారు. ఆడవాళ్ళకి అస్సలు చెప్పలేకపోతున్నాను నేను. ఎంత భయంకరంగా తయారయ్యారంటే వక్రజనంలాగా తయారైపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని భయం లేదు, దైవ భయం లేదు, వాక్య భయం లేదు, ప్రార్థన భయం లేదు, దైవజనుడి భయం లేదు. ఎందుకండి? దైవజనుడిని దుఃఖపెడతానికి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండాలి, కన్నీరు గార్చి ప్రార్థనలు చేసి, అసలే ఎలాగంటే ఒక కఠినమైనటువంటి మనస్తత్వాలు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ మనస్తత్వాలని ఒకప్పుడు మొదట్లో ఎంతో ఆరాధన అంటే ఆసక్తి, పరుగున వచ్చేవారు, ప్రార్థన చేసేవారు, కన్నీరు గార్చేవారు, ఆత్మతో పాటలు పాడేవారు. ఈరోజు మందమతులైపోయారు. దేవుడు కలగజేసింది తిని పడుకోవటానికి కాదు. దేవుడికి దావీదు మరీ ఇంత ప్రీతిపాత్రుడైపోయాడు. చివరి దినాల్లో దావీదు ఎక్కువ దేవుడిని కనపరిచాడు, దేవుని నామాన్ని మహింపరిచాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు, విజ్ఞాపన పరుడుగా ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే యేసు నామం, దేవుని వాక్యం. ఇది చెప్పి నేను ముగిస్తాను. ప్రియదేవుని బిడ్డ, 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది ఏంటంటే శాపాలైతే శాపాలు విరగ్గొట్టుకోవటం. చూడండి, గలతీ పత్రిక 3:13. నేను ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. గలతీ పత్రిక 3:13, ద్వితీయోపదేశకాండం 23:5, ప్రకటన 22:3. గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. శాపము నుండి మనలను విమోచించెను. హల్లెలూయా. ఏదైనా నీ మీద శాపం మేలుబడి చేస్తుందా? ఈ ప్రార్థన చేసుకో, ఈ వాక్యాన్ని ఎత్తుపట్టు. ద్వితీయోపదేశకాండం 23:5, ప్రకటన 22:3, ఇవన్నీ సంఖ్యాకాండము 23:23, యెషయా 54:17, ఇవన్నీ మీరు చదువుకుంటే మీ మీద ఉన్న శాపాలన్నీ విరగొట్టబడతాయి. అయితే దయచేసి ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఏదైనా ఇంట్లో శాపం వెలుబడి చేస్తున్నట్టు నీకు అర్థమైందంటే ఈ 5 వచనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నా ఇంట్లో ఉన్న శాపాలన్నీ విరగొట్టబడును గాక. నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. ఎవ్రీ కార్డ్స్, ప్రతి శాపం అనేటువంటి కాడిని ప్రభు విరగొట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక సహోదరు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొస్తే బేబీ రివర్స్లో ఉంది, కాళ్ళు ముందుకున్నాయట. ఎవరో గుర్తు రావట్లేదు నాకు. ఆవిడ ప్రేయర్ చేసిన వెంటనే ప్రభువా, ఈ బిడ్డ మీద ఉన్న శాపం నుంచి విడుదల కలుగును, ఆ బేబీ నార్మల్గా రావాలి. ప్రియదేవుని బిడ్డలారా, వితిన్ 1 డేలో స్కానింగ్లో హెడ్ కిందకి తిరిగిపోయింది. దేవుడి కార్యం చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనకి వచనాలు ఉన్నాయి, వాగ్దాన వచనాలు. యేసు నామం ఉంది. అన్ని నామాల కంటే పైనామం కలిగిన నామం యేసు నామాలు. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ప్రియదేవుని బిడ్డలారా, శాపాలు విరగొట్టబడతాయి. తర్వాత ప్రియదేవుని అపవాదితో పోరాటమా, అపవాదిని గద్దించడానికి నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తున్నాను. లూకాసు సువార్త 10:19. సాతాను శక్తులు ఇంట్లోకి వచ్చినాయి అంటే వెంటనే నువ్వేం చేయాలంటే లూకాసు సువార్త 10:19. ఒక్క నిమిషం ఆగు తల్లి. లూకాసు సువార్త 10:19, మార్కు సువార్త 16:17, మత్తయి 10:1, కీర్తన 91:13. ఇవన్నీ మీరు రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. లూకాసు సువార్త 10:19, మార్కు సువార్త 16:17, మత్తయి 10:1, కీర్తనలు 91:13. ఇవి రాసుకోండి. 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే శాపాలు విరగొట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న శాపాలు, నీ బిడ్డల మీద ఉన్న శాపం, నీ భార్య మీద ఉన్న శాపం, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి లేపి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్దామా? ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది గల్ఫ్ కంట్రీస్ వెళ్తారు. గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడ ఇండియా కంటే ఎక్కువ దెయ్యాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత భ్రష్టాత్వం పడుతుంది వాళ్ళని. ప్రార్థన ఉండదు అక్కడ. వారి మీద ఉన్నటువంటి స్పిరిట్స్ మీ మీద ఏలుబడి చేస్తాయి. మీకు దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, భర్త మీద ద్వేషం, పిల్లలంటే అసహ్యం. ఈ స్పిరిట్స్ మీ మీద ఏలుబడి చేస్తాయి. వాటిని కూడా మీరు విరగొట్టుకోవాలి యేసు నామములో. ఆమేన్ చెప్పండి.
మీరు మంచోళ్ళే, కానీ మిమ్మల్ని పరిపాలిస్తున్న పావనాత్ముడు ఉన్నాడు, ఆడు దుష్టుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకము సాతాను శరీరాన్ని నువ్వు జయించలేవు, నువ్వు బలహీనరాలు. గనుక నీకు శాపవచనాలు కావాలి. వాటిని విరగ్గొట్టాలంటే నేను చెప్పిన వచనాలు చదువుకోండి. అపవాదిని గద్దించాలంటే లూకా 10:19, మార్కు 16:17, మత్తయి 10:1, కీర్తన 91, 13, కీర్తన 138, 2, హెబ్రీ 4:12, ఎఫెసీ 6:17. మొదటిదేంటి? యేసు నామం. ఆమె చెప్పండి. యేసు నామంలో అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు కూడా జరగబోతున్నాయి, మీ జీవితంలో జరగబోతున్నాయి. రెండవది దేవుని వాక్యం. మూడవది కన్నీటి ప్రార్థన. ఇది చెప్పి నేను ముగిస్తా. చెప్పండి అందరూ. కన్నీటి ప్రార్థన. ఎంతమంది కన్నీటి ప్రార్థన వస్తుంది సంఘంలో? ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు? దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసా? మౌనిక, దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన. రాజీకి పెళ్ళయింది. నరేష్ వచ్చి కూర్చున్నాడు ఎదురుగుండా, స్తుతి కూడికి రోజు ఎదురుగుండా కూర్చున్నాడు. నరేష్ వచ్చి, నేను అన్నాను, నీకు బాబు పుడుతుంది, దేవుడు బాబుని ఇస్తున్నాడు, సమూయేలులాగా పెంచుతావా అన్నాను. సమూయేలు అంటే అప్పటికి ఆయనకి తెలుసో తెలియదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొడుకుని ఇచ్చాడు. ఆయన మీద ఇందాక దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేను మర్చిపోయాను, దేవుడు ఊరుకుంటాడా? ఆయన మీద సమూయేలు మీద ఉన్న అభిషేకం ఆ మీద పనిచేస్తుంది. ఆ బిడ్డ రాబోయే తరంలో నేను ఉండకపోవచ్చు, గొప్ప ప్రవక్తగా వాడబడబోతున్నాడు. గొప్ప ప్రవక్తగా, ఇండియాలోనే టాప్ ప్రవక్తగా వాడబడబోతున్నాడు. ఇండియాలో నేను ప్రవచిస్తానని ఇది రికార్డ్ అవుతుంది. నేను ఉండకపోవచ్చు, కానీ రికార్డు ఉంటుంది, గూగుల్ ఉంటుంది, ఈ నెట్వర్క్ ఉంటుంది, అది రివ్యూలు కాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు దేవుడు ఏది చెప్పాడు అదే విషయాన్ని ఈరోజు దేవుడు బయలుపరుస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హోషేయ 12:3-4. కన్నీటి ప్రార్థన. గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయం పొందెను. దేవునికి చాలమ్మా. అతడు కన్నీళ్లు విడిచుచు అతనిని బ్రతిమ. ఈ మాట అందరూ చెప్పండి. అతడు కన్నీరు విడిచుచు అతనిని బ్రతిమాలుకొనెను. చాలు తల్లి. ఎబ్బోక్ అనే రేవు కాడ యాకోబు పరిస్థితి ఏంటంటే ప్రాణము పోయే పరిస్థితి. వెనక భాగంలో లాబాన్ అనేటువంటి వ్యక్తి తౌరుతున్నాడు. ముందు ఏషావు అనేటువంటి అన్న రౌద్రంతో వస్తున్నాడు, చంపటానికి వస్తున్నాడు. 400 మంది సైన్యముతో, 400 ఒంటెలతో వస్తున్నాడు. ఏ క్షణమైన ప్రాణం పోద్ది. ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడని యాకోబు ఎబ్బోక్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భార్య బిడ్డలను విడిచిపెట్టేశాడు. 71 మంది సంతానాన్ని విడిచిపెట్టాడు. ఒక్కడే వెళ్ళిపోయి దేవుని ప్రజెన్స్లో ఉన్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ప్రభువా నీవు నన్ను వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాను, నాతో నీవు మాట్లాడావు, నువ్వెక్కడున్నావు, నాతో మాట్లాడు. బేతేల్లో నువ్వు ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రత్యక్షత ఏది ప్రభువా? నా జీవితం ఈ రీతిగానే ముగిసిపోతుంది అయ్యా, నా జీవితానికి అంతమనేది లేదా? ఎంతకాలం ఈ పోరాటాలు మనుషులతో? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆ రాత్రి దేవుడు అతని దగ్గరికి దిగొచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, దూతతో పోరాడి రాత్రంతా ప్రార్థనలో పోరాడి గెలిచాడు. దేవుని స్తోత్రం. గనుకని ఆ పోరాటంలో ఒడిలిపోయిందంట. కాలు తొడ మీద గూటి మీద కొట్టాడట. కుంటుకుంటా అంటే దాని అర్థం ఏంటంటే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చిన వెంటనే దేవుడు అన్నాడు, ఇక నుండి నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు. యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మీద దేశం పుట్టింది, ఒక వ్యక్తి పేరున దేశాన్ని దేవుడు స్థాపించాడంటే ఒక్క రాత్రి అతడి బ్రతుకును మార్చాడు. ఆ రాత్రి కన్నీరు కార్చినటువంటి రాత్రి. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, 3 రోజులు దేవుడు నన్ను ఈరోజు ఫాస్టింగ్ చేయమని చెప్పారు. గురు శుక్ర శని 3 రోజులు 10 గంటల నుంచి 4, 5, 6 గంటల వరకు ఇక్కడ గడుపుతూ ఉన్నాను. భయంకరమైన ఎండ, చెమట పోతూ ఉంది. ప్రభు ఏం చేయబోతున్నావు? కానీ దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీ కుటుంబాలు కట్టబోతున్నాడు. మీ కుటుంబాల్లో ఉన్న శాపం వెరగొట్టబడుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి అపవాది పోరాటం నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. 3 విషయాలు చెప్పాను. యేసు నామము, దేవుని వాక్యము, కన్నీటి ప్రార్థన.
దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థనలోకి నడిపింపబడదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ఇక ఆగస్టు నెల మొదటి ఆదివారము, అయ్యా పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము ప్రభా. అయ్యా ఇదిగో బలారాధనలో పాల్గొనేటువంటి ఈ దినము నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకుని నీ సన్నిధిలో మేము ప్రభా మా యొక్క తండ్రి నాయన ప్రాణాత్మ దేహాలను కూడా అయ్యా ఇదిగో మేము కడుగబడిన వారమై శుద్ధీకరింపబడిన వారమై నీ రక్తంలో నాయన మా పాపములను నాయన మరి ప్రభు తండ్రి క్షమాపణ పొందిన వారమై నీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రభు. నీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన మా యొక్క అయా మరి యుద్ధములు ఎన్ని రీతిలుగా ఎట్టి రీతిలుగా ఉన్నవో ఈ లోకంలో శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు మేము ధరించుకోని అవసరం లేదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగిపోవాలని అయా ఈ కవితబండ వాక్యము నిమిత్తమై మరి ప్రాయా తండ్రి నాయన అయ్యా మనకు కనబడని మరి శరీరాలతో పోరాటం కాదు కానీ కనబడని శక్తులతో పోరాటం ఉంది కనుక అయా ఈ పోరాటంలో నా తండ్రి దావీదు వలె మా చేతులకు యుద్ధము మా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడేటువంటి నీ వైపు మేము చూస్తూ నాయన ఈ పోరాటంలో జయం పొందుకునే వారంగా ఉండాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. దావీదు గారు అలాగే నాయన మరి ప్రభా గిద్యోను ప్రభా అలాగే తండ్రి నాయన మరి సౌలు గారు ఎంతోమంది నా ప్రభా నీ సన్నిధిలో యుద్ధములు చేసి నాయన జయమును పొందుకొని ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదురాడుచున్న సాతాను శక్తుల నుంచి మాకు పోరాటాలు ఎన్నో రీతిలుగా ఉన్నాయి తండ్రి, అవి మాకు కనబడట్లేదు నాయన, కానీ మాకెన్నో పనులు ఆటంకాలు అవుతూ ఉన్నాయి. మాకెంతో కుటుంబాల్లో శోధనకరమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. మా బిడ్డల మీద శోధకుడు ఎంతగానో దాడి చేస్తూ ఉన్నాడు. మా కుటుంబంలో మేము దేవుల్లో లేకుండా ప్రార్థనలో గడపకోకుండా దుష్టుడు ఎంతగానో నాయన మరి ప్రభా సన్నిధిని ఆటంకపరుస్తున్నటువంటి ఇలాంటి సాతాను సంబంధమైన పోరాటాలు మా జీవితాల్లో ఎన్నో ఉంటూ ఉన్నాయి తండ్రి. అయ్యా ఇదిగో వాటన్నిటిని జయించాలంటే ప్రార్థన అనేటువంటి పోరాటం మాకు కావాలయ్యా, కన్నీటి అనుభవం మాకు కావాలి నాయన. అయ్యా ఇదిగో యేసు నామము అనేటువంటి తండ్రి నాయన మాకు కావాలి తండ్రి. వాక్యము అనేటువంటి నాయన ఆత్మీయ ఖడ్గము మాకు కావాలి ప్రభా. అయ్యా ఇది రక్షణ అనే శరీస్త్రాణం మాకు కావాలి నాయన. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మీరు చెప్పినటువంటి ఆ యొక్క నాయన సర్వాంగ కవచం మాకు ఉన్నట్లయితే అయ్యా ఇదిగో నా ప్రభా దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులముగా బలవంతులముగా ఎదిరించుటకు పోరాడుటకు గద్దించుటకు బంధించుటకు విడిపించుటకు నాయన నీ కృపను నీ శక్తిని నీ బలమును నీ ఆత్మను అభిషేకమును ప్రభా మీరు నీ బిడ్డలైన వారందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు ఒక నాయన ఇదిగో తండ్రి ఎంతోమంది అయ్యా మరి మంత్రశక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారు, చేతబడుల చేత పీడింపబడుతున్నారు. ఈ లోకము దుష్టుని యందు ఉంది ప్రభా. అయ్యా ఇదిగో నాయన ఏ దుష్టుడు ఏ సమయంలో పొంచి ఉన్నాడో మాకు తెలియదు తండ్రి. అయ్యా ఇదిగో మా కుటుంబం మీద ఎప్పుడు ఎలాగో దాడి చేస్తాడో మా మీద మాకు తెలియదు నాయన. ఇదిగో నా తండ్రి కన్నీటితో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు అనే నామమును ఉచ్చరిస్తూ ఉన్నాం ప్రభా. దురాత్మలన్నీ పారిపోవాలి నాయన, దురాత్మలన్నీ కాలిపోవాలి నాయన, దుష్టుడు బంధించబడాలి ప్రభా. మా కుటుంబాలు క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలయ్యా, మా కుటుంబంలో యేసులో అత్యధికముగా ముందుకు సాగిపోవాలి నాయన. దేవుని యొక్క ఆత్మచేత ప్రతి బిడ్డ కూడా తాకబడాలి, నింపబడాలి ప్రభా. సహాయం చేయండి అయ్యా. దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన మా దేవానికి వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. ఈ దినమున విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల నీరు కట్టి ఫలింపచేయండి. అలాగే సువార్త ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారు, వాక్యం వింటున్నటువంటి వారు కూడా ఎన్నో పోరాటాలు కలిగి ఉండవచ్చు, ఎన్నో యుద్ధాలు ప్రభానైనా వారి యొక్క కుటుంబాలు వారి అంతరంగంలో వారు కలిగి ఉండవచ్చు నాయన. యుద్ధం అంటే నాయన బహిరంగంగా శరీర సంబంధమైనది కాదయ్యా, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము. భార్యాభర్తల మధ్య ఐక్య లేకపోవటము, బిడ్డలకు తల్లిదండ్రులకు నాయన ఐక్యత లేకపోవటము, కుటుంబంలో నెమ్మది లేకపోవటము, సంతోషం లేకపోవటము, రోగము ఉండటము, ఇలాంటి సాతాను కాడి ఎంతో కుటుంబాల వల్ల ఉన్నది నాయన. దయతో కనికరించండి ప్రభా. యుద్ధోపకరణాలు ధరింపచేయండి నాయన. పోరాటకు శక్తినివ్వండి, బలమునివ్వండి అయ్యా. ప్రార్థనను వారికి దాన్ని నేర్పించండి అయ్యా. పేతురు అడిగినట్లుగా వారు ప్రార్థన నేర్చుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. కృపగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇలాంటి ఆయుధాలు మేము ధరించుకుని ప్రభా ఈ లోకంలో ఉన్న దుష్టుని ఎదిరించడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. మహిమగల రాజా నీకు వందనాలు. ప్రతి యవనస్తులను బిడ్డలను దర్శించండి అయ్యా. తల్లిదండ్రులకు లోబడే మనసుల వారికి ఇవ్వండి నాయన. ఈ లోకం ఎంతగానో వారిని ఆకర్షించవచ్చు నాయన. స్నేహితులు అని ప్రభా వారి యొక్క మనసులు అటు ఇటు చెదిరిపోవచ్చు, కానీ అయ్యా ఇదిగో నా తండ్రి నీ జ్ఞానము నీ ఆత్మ వారి మీద ఉన్నట్లయితే వారిని నడవలసిన మార్గంలో నువ్వు నడిపించగల దేవుడవు గనుక నీ ఆత్మను యవనస్తులైన వారి మీదకి మీరు దయచేయండి
దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. యవనస్తులు మీరు సరి చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. యవనస్తులు మీరు తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. యవనస్తులను మీ వైపుకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. యవన కాలంలో ప్రభా కాడి మోయట నరుడికి ఎంత మేలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ కాడి మోసే బిడ్డలుగా, నీ పని చేసే బిడ్డలుగా, వారు రాబోయే తరానికి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను. మహోన్నతుడమైన తండ్రి, వృద్ధులకు ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇవ్వండి నాయన. దీనిలోని నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి, జవాబును దయచేయండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి విడుదల, రక్షణ దయచేయండి అయ్యా. వారి గృహ మందిరం నుంచి భోజనం చేసి వెళ్తూ ఉండగానే వారికి సంపూర్ణమైనటువంటి విడుదల వారికి అనుగ్రహించబడును గాక. సంపూర్ణమైన నీ దైవుని కార్యాలు వారి జీవితంలో సమృద్ధిగా కుమ్మరింపబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు అయ్యా. పురుషులను కూడా దర్శించండి, ప్రార్థనాత్మతో వారు నింపండి నాయన, నీకు వందనాలు. సహాయించండి. ఈ మందిరము, నీ సేవ, ఈ పరిచర్య నీ కృపలో దినదినాభివృద్ధిలోనికి ఎదిగినట్లుగా సహాయం చేయండి. నిరాకల్లో ఎత్తబడే సంఘముగా అయ్యా, ఇదిగో సిద్ధపడే సంఘముగా ఉండటానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను అయ్యా. నీకు వందను త్వరగా రాబోతూ ఉన్నావు నాయన అయ్యా. భయంకరమైన దుర్దినాల్లో మేము ఉంటూ ఉన్నాం కనుక ఎవరికి వారే బుద్ధి చెప్పుకుని మెలుగు కలిగిన ఆయన నీ సన్నిధిలో ప్రార్థించే ఆత్మను ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా. మరి ప్రభు వాక్యమన్న ప్రతి బిడ్డ మీదకు వాక్య దీవెనల ఆశీర్వాదాలు మెండుగా కురంభరించమని మా కొరకు త్వరలో రానున్న యేసయ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యము నీతోనే జీవింతు, సత్య సాక్షి